నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో పట్టు నిరూపించుకుంది కాంగ్రెస్ పార్టీ. ఒక కార్పొరేషన్తో పాటు 15 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. తిరుమలగిరి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలుపొందింది. భూదాన్ పోచంపల్లిలో హంగ్ ఏర్పడింది. ఇక్కడ కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. నల్గొండ కార్పొరేషన్లో కాంగ్రెస్ 27 చోట్ల గెలిచినా అనుకున్న స్థాయిలో సీట్లు సాధించలేకపోయింది. ఇక్కడ బీఆర్ఎస్ 9, బీజేపీ 4 డివిజన్లలో విజయం సాధించాయి. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో రాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఈ మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకున్న తర్వాత విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్న గులాబీ కార్యకర్తలు ర్యాలీ కొనసాగించారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కార్తీక్, ముందు నుంచి కూడా జిల్లాకు సంబంధించినటువంటి 2 మంత్రులతో పాటు కాంగ్రెస్ కీలక నేతలు కూడా నల్గొండలో ఉన్నటువంటి కార్పొరేషన్తో పాటు 17 మున్సిపాలిటీలను కూడా స్వీప్ చేశామని చెప్పినప్పుడు కూడా 2 చోట్ల మాత్రం ఎదురు దెబ్బలు తగ్గినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సూర్యాపేట జిల్లా తిరుమలగిరి తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. తిరుమలగిరిలో కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవం ఎదురైంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం 15 వార్డులు ఉండగా 10 వార్డుల్లో బీఆర్ఎస్ విజయం సాధించగా 5 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినటువంటి నేపథ్యంలోనే ఈ మున్సిపాలిటీని కాంగ్రెస్ కోల్పోయిందని చెప్పుకోవచ్చు. అదే సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి భూదాన్ పోచంపల్లిలో హంగ్ ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం 13 వార్డులు ఉన్నటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ 6 వార్డుల్లో విజయం సాధించగా అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ 5 వార్డుల్లో విజయం సాధించింది. బీజేపీ 1 వార్డులో విజయం సాధించగా స్వతంత్ర అభ్యర్థి మరొక వార్డు గెలుచుకున్నటువంటి నేపథ్యంలోనే ఎవరికి స్పష్టమైనటువంటి మెజార్టీ రాకపోవడంతో ప్రస్తుతం అక్కడ హంగ్ ఏర్పడగా ఎవరు చైర్మన్ పీఠంపై కూర్చోబోతున్నారనేటువంటి కొంత సస్పెన్స్ కి అయితే తెరలేసినటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎక్స్ అఫీషియో తోటి చైర్మన్ పీఠాన్ని మేమే కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే బీజేపీ అభ్యర్థితో పాటు స్వతంత్ర అభ్యర్థితోటి టచ్ లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే స్వతంత్ర అభ్యర్థి ఒక కండిషన్ పెట్టినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. చైర్మన్ పీఠాన్ని తనకు అప్పగిస్తేనే బీఆర్ఎస్ మద్దతు తెలుపుతానని చెప్పేసి స్వతంత్ర అభ్యర్థి చెప్తుండగా చైర్మన్ తో పాటు డిప్యూటీ చైర్మన్ రెండింటిలో ఏదో ఒక పదవి ఇస్తే మద్దతు తెలుపుతానని చెప్పేసి బీజేపీ అభ్యర్థి కూడా ఆ కండిషన్ పెడుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే ప్రధానంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తొలిసారి కార్పొరేషన్ ఏర్పడినటువంటి నేపథ్యంలో ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో మొత్తం 48 డివిజన్లలో కూడా విజయం సాధిస్తామని చెప్పేసి మంత్రి కొమ్మటిరెడ్డి ఏదైతే ఆశాభావం వ్యక్తం చేసినప్పుడు కూడా అక్కడ అనుకున్న స్థాయిలో స్థానాలు రాలేదంటే వచ్చినటువంటి ఫలితాలను చూసి అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే అక్కడ మొత్తం 27 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో సూర్యాపేటలో మాత్రం బీఆర్ఎస్ కు చేదు అనుభవం ఎదురైంది. మొత్తం 48 డివిజన్లో కేవలం 11 డివిజన్లో మాత్రమే విజయం సాధించగా 31 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఆ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కార్తీక్, థ్యాంక్ యూ అశోక్.